గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నిన్న మనము ఎక్సర్సైజ్ 2.3లో ఉన్నటువంటి థర్డ్ ఫోర్త్ ప్రాబ్లం గురించి నేర్చుకున్నాం కదా. ఈరోజు ఫిఫ్త్ ప్రాబ్లం గురించి ఫ్యాక్టరైజ్ ఎలా కనుక్కోవాలో నిన్న నేర్చుకున్న దానిలో త్రీ వేరియబుల్స్ తీసుకున్నాం. ఇవాళ పాలినామియల్లో 4 వేరియబుల్స్ అని ఉన్నాయి. ఆ వాటికి ఫ్యాక్టరైజేషన్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఓకే, జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా విన్నట్లయితేనే నా వీడియో అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ దానిలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? x³ మైనస్ 2x² మైనస్ x+2. ఫస్ట్ ఫ్యాక్టర్స్ ఇలా ఫోర్ వేరియబుల్స్ ఉన్నప్పుడు మనం ఎలా కనుక్కోవాలని అంటే, ఫస్ట్ దీనికి 1 అనేది ఫ్యాక్టర్ అవుతుందా కాదా అనేది చెక్ చేసుకోవాలి. 1 ఫ్యాక్టర్ కాకుండా -1 ఫ్యాక్టర్ అవుతుందా కాదా అనేది చెక్ చేసుకోవాలి. మనకు 1 ఇప్పుడు సపోజ్ మనకి ఇది 1 అని తీసుకున్నాం అనుకొని, 1³ అంటే 1, 1² అంటే 1, -2 -1 +2 +2 -2 +1 -1 అంటే 1 అనేది ఈ ఇచ్చిన పాలినామియల్ యొక్క ఫ్యాక్టర్ అనేది అవుతుంది. ఓకే, మనం ఏం చేద్దాం? ఇచ్చిన పాలినామియల్ని f(x)గా కన్సిడర్ చేసుకుంటే x³ మైనస్ 2x² మైనస్ x+2. ఓకే, దీనిలో 1 అనేది ఫ్యాక్టర్ అని తీసుకుందాం. మనం ఫ్యాక్టర్గా తీసుకుంటే ఏమవుతుంది? 1³ మైనస్ 2 × 1² -1 +2. అప్పుడు 1 -2 -1 +2 క్యాన్సిల్ అయితే మనకేమొచ్చింది? ఇచ్చిన పాలినామియల్ అనేది 0 వచ్చింది. 0 వచ్చింది కాబట్టి మన ఫ్యాక్టర్ ఏమని తీసుకున్నాం? 1 అని తీసుకున్నాం. ఇక్కడ 1 రావాలని అంటే x-1 = 0 అయితేనే మనకు x వాల్యూ 1 వస్తుంది. అంటే ఇక్కడ ఏమని రాసుకోవచ్చు? x-1 అని అనొచ్చు. ఇచ్చిన పాలినామియల్ యొక్క ఫ్యాక్టర్ ఏమవుతుంది? x-1 అవుతుంది. x-1 = 0 అయితే x = 1 అవుతుంది. ఇక్కడ x వాల్యూ 1 రావాలని అంటే x-1 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. x-1 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ f(x) అంటే ఇచ్చిన పాలినామియల్ అన్నమాట. ఇచ్చిన పాలినామియల్ని మనకు ఒక ఫ్యాక్టర్ తెలిసింది. మిగిలిన ఫ్యాక్టర్స్ మనకు తెలియాలని అంటే ఏం చేయాలంటే లాంగ్ డివిజన్ మెథడ్లో డివిజన్ అనేది చేయాలి. జాగ్రత్తగా వినండి. x-1 అనేది ఒక ఫ్యాక్టర్ అని తెలిసింది కాబట్టి x-1ని ఇచ్చిన పాలినామియల్ని డివైడ్ చేయాలి. ఓకే, 2x² మైనస్ x+2 అవుతుంది. ఇప్పుడు x-1 దీన్ని డివిజన్ చేస్తే ఏమవుతుంది? మనకి x³ రావాలి. x³ రావాలంటే xని దేనితో మల్టిప్లై చేస్తే x³ వస్తుంది? x² మల్టిప్లై చేస్తే x³ వస్తుంది. కాబట్టి x³ మైనస్ x². మనం మైనస్ ప్లస్గా తీసుకుంటే ఏమవుతుంది? x³ అనేది కట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? -2x² + x² అంటే -x² -x. మనకి ఇక్కడ -x² రావాలని అంటే దేనితో మల్టిప్లై చేయాలి? ఇక్కడ మైనస్ రావాలని అంటే మైనస్ ఇంకా xతో మల్టిప్లై చేస్తే x × x x² అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మళ్ళీ దీంతో చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, x అవుతుంది. అప్పుడు ఇది ఏమవుతుంది? ప్లస్ అవుతుంది, మైనస్, ఇది కట్ అవుతుంది, ఇది -2x + 2. మళ్ళీ ఇంకొక నెంబర్ని దించుకోవాలి కిందికి. అప్పుడు ఏమవుతుంది? x-1ని దేనితో మల్టిప్లై చేస్తే మనకు -2x వస్తుంది. -2 తోటి మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమొస్తుంది? -2x -2 అంటే ప్లస్ మైనస్ సింబల్స్ చేంజ్ చేస్తే ఏమవుతుంది? మనకి ఇక్కడ x-1 అనేది ఒక ఫ్యాక్టర్ వచ్చింది. మిగిలిన ఫ్యాక్టర్స్ రావాలని అంటే ఏం చేయాలంటే x² -x-2ని మన ఫ్యాక్టరైజ్గా డివైడ్ చేస్తే మనకు అనేది 3 ఫ్యాక్టర్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఎలా చేయాలో చూద్దాము. x² -x-2 దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? నిన్న తెలుసుకున్నాం కదా, 2 1s 2. 2కి మనం ఎట్లా రాయొచ్చు? ఇప్పుడు
2 1s 2, కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ ఎక్స్ మైనస్ 2గా రాసుకోవచ్చు. ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 2 అవుతుంది. ఇక్కడ ప్లస్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 2 అవుతుంది. ఫ్యాక్టర్స్ ఏంటి? ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 అనేది ఫ్యాక్టర్స్ అవుతాయి. ఇప్పుడు మనకి ఇచ్చిన పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫ్యాక్టర్స్ ఆర్ ఏంటి? ఫ్యాక్టర్స్ ఆర్ మనకి ఇక్కడ ఇంకొక ఫ్యాక్టర్ ఉంది కదా, ఎక్స్ మైనస్ 1, ఎక్స్ మైనస్ 1, ఎక్స్ మైనస్ 2 అండ్ ఎక్స్ ప్లస్ 1. ఇక్కడ మనకు ఇచ్చిన పాలినామియల్ యొక్క చూడండి, ఇచ్చిన పాలినామియల్ యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? ఎక్స్ మైనస్ 1, ఎక్స్ మైనస్ 2, ఎక్స్ ప్లస్ 2. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. ఇందులోనే ఫిఫ్త్ దానిలో సెకండ్ ప్రాబ్లం గురించి నేర్చుకుందాము. ఏముంది? ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ 9x మైనస్ 5 కదా. ఇందులో మనకు ఫ్యాక్టర్స్ ఫస్ట్ 1తోని చేస్తే ఈ ఫ్యాక్టర్ వాల్యూ 0 వస్తుందా, లేకపోతే -1తో చేస్తే 0 వస్తుందా చూద్దాం. 1 క్యూబ్ అంటే మనం సైడ్కి చేసుకుంటే 1 అవుతుంది. 1 స్క్వేర్ అంటే 1, అంటే -3 -9 -5. మనకి ఈ వాల్యూ అనేది 0 అవ్వదు, కాబట్టి 1 అనేది ఫ్యాక్టర్ అవ్వదు. -1 ఫ్యాక్టర్ అవుతుందో చూస్తే ఏమవుతుంది? -1 -1 హోల్ స్క్వేర్ అంటే +1, అంటే -3 +9 -5. ఇక్కడ -5 -3 -8 -9 -9 + 9 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు -1 అనేది ఇచ్చిన పాలినామియల్ ఫ్యాక్టర్ అని మనం తీసుకోవచ్చు అన్నట్టు. మనం ఇచ్చిన పాలినామియల్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని కన్సిడర్ చేసుకుంటే ఏమవుతుంది? ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ 9x మైనస్ 5. మనం ఇక్కడ ఎక్స్ వాల్యూ 1 తీసుకుంటే ఇచ్చిన ఈ పాలినామియల్ అనేది 0 అవ్వడం లేదు, కాబట్టి ఎక్స్ వాల్యూ -1 తీసుకుంటేనే మన ఇచ్చిన పాలినామియల్ అనేది 0 అవుతుంది. కాబట్టి మనం ఎక్స్ వాల్యూ ఏమని తీసుకోవచ్చు? -1గా తీసుకోవచ్చు. ఎఫ్ ఆఫ్ -1 ఈక్వల్ టు -1 హోల్ క్యూబ్ -3 -1 హోల్ స్క్వేర్ -9 -1 -5. అప్పుడు ఏమవుతుంది? ఇది -1 అవుతుంది, ఇది -3 -2 +9 -5. ఇక్కడ ఏమవుతుంది? -9 +9 5 + 3 8 8 + 1 9. కాబట్టి వాల్యూ అనేది 0 అవుతుంది. అప్పుడే -1 ఫ్యాక్టర్ అవుతుంది. దీన్ని మనము ఫ్యాక్టర్ ఇంకే విధంగా ఎక్స్ వాల్యూ -1 తీసుకున్నాం, దీన్ని ఫ్యాక్టర్గా రాయాలంటే ఏం చేయాలంటే ఎక్స్ ప్లస్ 1 అని రాసుకోవచ్చు. అప్పుడు ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నట్టు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే పాలినామియల్కి ఎక్స్ ప్లస్ 1 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? -1. మనం అదే -1ని ఇచ్చిన పాలినామియల్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వాల్యూ అనేది 0 వచ్చింది. ఇప్పుడు ఎక్స్ ప్లస్ 1 అనే ఫ్యాక్టర్ని తీసుకొని లాంగ్ డివిజన్ మెథడ్లో డివిజన్ చేస్తే మనకు మిగిలిన 2 ఫ్యాక్టర్స్ ఏంటి అనేది వస్తాయి. ఓకే, ఎక్స్ ప్లస్ 1తోని లాంగ్ డివిజన్ మెథడ్లో డివిజన్ చేద్దాము. ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ 9x మైనస్ 5. దీన్ని డివిజన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ తీసుకుంటే ఎక్స్ క్యూబ్ అవుతుంది కదా. అప్పుడు ఎక్స్ క్యూబ్ మైనస్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే ఏముంటుంది? -3 + 1, అంటే ఇక్కడ -3 మనము ఇక్కడ ఏం చేసినాము? సింబల్ చేంజ్ అయింది కదా, -3 -1 -4x స్క్వేర్ -9x. ఇక్కడ మైనస్ రావాలనంటే మనకు x ఇంటూ 4 అంటే 4 కంపల్సరీ తీసుకోవాలి. ఎక్స్ స్క్వేర్ రావాలి మనకి, ఇది కట్ అయ్యేటట్టు తీసుకోవాలి. ఎప్పుడైనా 4xతోని మల్టిప్లై చేస్తే మనకు -4x స్క్వేర్ అనేది వస్తుంది. ఓకే, -4x స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4x. అప్పుడు ఏమవుతుంది? ప్లస్ అవుతుంది ప్లస్ అవుతుంది, ఇది కట్ అవుతుంది. +9 -9 + 4 ఏమవుతుంది? అప్పుడు -5x -5 అవుతుంది. దీన్ని 5x ఇక్కడ రావాలని అంటే ఏం చేయాలి? ఎక్స్ని దేంతో మల్టిప్లై చేయాలి? -5తోని మల్టిప్లై చేయాలి.
అప్పుడు ఏమవుతుంది -5x -5 ప్లస్ ప్లస్ మనకేమొచ్చింది రిమైండర్ అనేది 0 వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ ఏమొచ్చింది x² -4x -5 అనేది x³ -3x² -9x5 యొక్క ఫ్యాక్టర్ అవుతుంది. దీన్ని మనం మళ్ళీ ఫ్యాక్టరైజ్ చేస్తే మనకు అసలైన ఫ్యాక్టర్స్ అనేవి వస్తాయి. ఓకే, ఏమని రాసుకోవచ్చు x² -4x -5. దీన్ని ఏమని రాసుకోవచ్చు x² -5x ప్లస్ x -5 అని రాయొచ్చు. దీన్ని మనం మల్టిప్లికేషన్ టేబుల్ లాగా రాసుకుంటే 5 × 1 = 5 కదా. 5ని 1ని తీసుకుంటే మనం -5ని +1ని తీసుకుంటే -4 అనేది వస్తుంది. ఇక్కడ x కామన్ తీస్తే x -5 అవుతుంది, ప్లస్ కామన్ తీస్తే x -5. ఫ్యాక్టర్స్ ఏంటి ఇక్కడే x -5 × x + 1. ఇక్కడ ఫ్యాక్టర్స్ 3 వచ్చినాయి చూసిలే, x + 1 x -5 x + 1. ఈ 3 అనేవి ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇచ్చిన పాలినామిల్ యొక్క ఫ్యాక్టర్స్ అని అన్నట్టు. మనం లాస్ట్కి ఏమని రాయొచ్చు x + 1 x -5 x + 1. ఓకే, ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ f(x). ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ దానిలో థర్డ్ ప్రాబ్లం చూద్దాము. థర్డ్ ప్రాబ్లం ఏంటి ఇక్కడ x³ 13x² + 32x + 20. చూడండి, మనం ఇక్కడ +1 తీసుకుంటే అన్ని అడిషన్ వాల్యూసే వస్తాయి కాబట్టి వాల్యూ అనేది 0 రాదు. మనం -1 తీసుకొని ట్రై చేద్దాము, 0 వస్తుందా రాదా అనేది చెక్ చేద్దాం. ఏమొస్తుంది -1 హోల్. ఇప్పుడు ఫస్ట్ ఏం రాద్దాం, f(x) = x³ + 13x² + 32x + 20. మనం నెగిటివ్ వాల్యూ తీసుకొని -1 తీసుకొని చూద్దాం. అప్పుడు -1 హోల్ క్యూబ్ + 13 × -1 హోల్ స్క్వేర్ + 32 × x అంటే -1. ఓకే, + 20. -1 హోల్ క్యూబ్ అంటే -1 హోల్ స్క్వేర్ అంటే +1 అవుతుంది, అంటే 13 -32 + 20 + 13 33 అవుతుంది, +33 అవుతుంది. -32 -1 అంటే -33. మనకు 0 వచ్చింది కాబట్టి -1 అనేది ఫ్యాక్టర్ అనేది అవుతుంది. అంటే -1 అంటే మనం ఏమని రాసుకోవచ్చు, x + 1ని ఫ్యాక్టర్గా x + 1 = 0 అయితే మనకి x వాల్యూ -1 అనేది వస్తుంది. x - 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ f(x). ఓకే, మనం ఈ f(x) అంటే ఏంటి, x + 1 కదా. x + 1తో ఇచ్చిన పాలినామియల్ని లాంగ్ డివిజన్ మెథడ్లో డివిజన్ చేస్తే మనకు ఇంకా 2 ఫ్యాక్టర్స్ అనేవి ఇంకొక పాలినామియల్ వస్తుంది. ఆ పాలినామియల్తో మనం ఫ్యాక్టర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేద్దాం. x² అంటే x³ + x² మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 12x² + 32x. 12 రావాలనంటే మనం ఏం చేయాలి, +12xతో మల్టిప్లై చేయాలి x + 1ని. చేస్తే ఏమవుతుంది, అప్పుడు 12x² + 12x అవుతుంది. ఇక్కడ సింబల్స్ చేంజ్ చేస్తే మైనస్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది 0 2 20x + 20. అంటే మనం ఇచ్చిన పాలినామిల్ దేంతో మల్టిప్లై చేయాలి, 20 తోటి మల్టిప్లై చేయాలి. అప్పుడు 20x x + 1 అనే ఫ్యాక్టర్ని 20 తోటి మల్టిప్లై చేస్తే మనకు 20x + 20 -9 మనకు రిమైండర్ అనేది 0 అనేది వచ్చింది. కాబట్టి మనకు ఇంకొక పాలినామియల్ వచ్చింది కదా, ఈ పాలినామియల్తో ఇంకా 2 ఫ్యాక్టర్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, x² + 12x + 20. 20ని ఏమని రాయొచ్చు మనము, 120 = 20 అని రాయొచ్చు. చూడండి,
ఇంకేమని రాయొచ్చు, 2 10s are 20 అని రాయొచ్చు, 4 5s are 20 అని రాయొచ్చు. ఇంకా అంతే రాయొచ్చు. ఈ 1 2 3 5 10 20 అని ఫ్యాక్టర్స్. ఏ రెండింటిని మనం అడిషన్ చేసినా సబ్స్ట్రాక్షన్ చేసినా కూడా ఏం రావాలి, 12 రావాలి. 2ని చూడండి, 2ని 10 చేస్తే మనకు ఏమొస్తుంది, 12 అనేది 2 + 2ని + 10 యాడ్ చేస్తే మనకు 12 వస్తుంది. కాబట్టి మనకి ఈ రెండింటిని తీసుకుందాం. ఓకే, x² + 2x + 10x + 20గా తీసుకుంటే x కామన్ తీస్తే x + 2 అవుతుంది, +10 కామన్ తీస్తే x + 2 అవుతుంది. ఓకే, x + 2 x + 10. ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి మనకి, x + 2 x + 10 వచ్చినాయి. అంటే మనకు x + 1 x + 2 x + 3 ఈ 3 అనేవి ఇచ్చిన పాలినామియల్ యొక్క ఫ్యాక్టర్స్. ఓకే, మనం ఏమని రాసుకుందాం, x + 1 x + 2 x + 10 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ f of x అని రాసుకోవచ్చు. ఓకే, చూడండి లాస్ట్ ప్రాబ్లం చూద్దాము. ఇందులో 5th ఉన్నటువంటి లాస్ట్ ప్రాబ్లం గురించి చూద్దాము. లాస్ట్ ప్రాబ్లం ఏంటి, 2y³ మనకి పాలినామియల్ అనేది yలో ఇచ్చిండు, y² -2y - 1. ఇచ్చిన పాలినామియల్కి ఫస్ట్ మనం 1 ఫ్యాక్టర్ అనుకుంటే 1³ 2 అవుతుంది, 2 + 1 3 అవుతుంది. ఇక్కడ -2 -1 3 క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి మనం ఇవన్నీ ఇక్కడ ఫ్యాక్టర్గా తీసుకోవచ్చు. ఓకే, f of xగా ఇచ్చిన పాలినామియల్ని f of y x కాదు కదా కన్సిడర్ చేసుకుందాము. y² -2y - 1. మనం ఏం తీసుకుందాం, y వాల్యూ 1 తీసుకుంటే 2 × 1³ + 1² -2 × 1 -1 అంటే 2 + 1 -2 -1 -2 + 2 + 1 -1 అంటే 0 వచ్చింది. కాబట్టి మనం ఏమని రాయొచ్చు, x - 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ x కాదు, y - 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ f of yగా తీసుకోవచ్చు. ఓకే, మనకు y వాల్యూ 1 రావాలని అంటే ఫ్యాక్టర్ ఏమవుతుంది, y - 1 = 0 తీసుకుంటే y = 1 వస్తుంది. ఓకే, అదే ఫ్యాక్టర్ని మనం తీసుకున్నాం కదా. ఇప్పుడు దీంతో y - 1 అనే ఫ్యాక్టర్తో ఇచ్చిన పాలినామియల్ని లాంగ్ డివిజన్ మెథడ్లో డివైడ్ చేద్దాము. ఓకే, మనం ఏం తీసుకోవచ్చు, 2y² మల్టిప్లై చేస్తే 2y³ -y² అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. అప్పుడేమవుతుంది, 2y² - 2yగా తీసుకుంటే దాన్ని ఏం చేయొచ్చు, మళ్ళీ నెక్స్ట్ దేనితో మల్టిప్లై చేయాలి, 2yతోనే మల్టిప్లై చేద్దాం. y - 1 అనే ఫ్యాక్టర్ని 2y² +- అవుతుంది, 2y అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇది మైనస్ ప్లస్గా కన్సిడర్ చేస్తే 0 అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ మనకు 4y ఇక్కడ -2y -2y అవుతుంది. ఇక్కడ మనం ఏం తీసుకున్నాము, 2y ఇక్కడ 2y ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి, -1 × 2y² అవుతుంది. అది అప్పుడు ఇక్కడ 3y² అవుతుంది. అప్పుడు మనము 3yతో మల్టిప్లై చేస్తే 3y² అవుతుంది, -3y అవుతుంది. ఓకే, ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవ్వదు. ఓకే, +3y - y అంటే ఏమవుతుంది, y - 1 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 1తోని ఈ ఫ్యాక్టర్ని మల్టిప్లై చేస్తే y - 1 అనేది అవుతుంది. ఇప్పుడు మైనస్ ప్లస్ క్యాన్సిల్ అవుతే మనకు రిమైండర్ అనేది 0 వచ్చింది. ఇంకొక పాలినామియల్ వచ్చింది కదా, ఆ పాలినామియల్ని మనం ఫ్యాక్టరైజ్ చేద్దాము. ఓకే, 2y² + 3y + 1 2ని చేస్తే 2 1s are 2 కదా, ఏమని రాయొచ్చు, +2y + y ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు మిడిల్ వాల్యూ మళ్ళీ 3 వస్తుంది కదా. ఇప్పుడు 2yని కామన్ తీస్తే ఏమవుతుంది, y + 1 అవుతుంది.
ప్లస్ వై ప్లస్ 1 అవుతుంది. అంటే y ప్లస్ 1 కామా 2y ప్లస్ 1. ఇక్కడ మనకి 3 ఫ్యాక్టర్స్ వచ్చినాయి. y మైనస్ 1 ఒకటి, y ప్లస్ 1 ఒకటి, 2y ప్లస్ 1 ఒకటి. ఓకే, ఈ 3 అనేది f(y) యొక్క ఫ్యాక్టర్స్. మనం ఏమని రాయొచ్చు లాస్ట్కి, y మైనస్ 1 ఇంటూ y ప్లస్ 1 ఇంటూ 2y ప్లస్ 1 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ f(y) అని అనేది రాసుకోవచ్చు. ఓకే, ఇంతటితోటి మనకు ఎక్సెస్ పాలినామియల్ టాపిక్లోని 2.3లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2.4 గురించి నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితేనే ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.